హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేజీఆర్ దినేష్ అఫీషియల్స్. 8 kgs బిర్యానీ అంటున్నారు. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తున్నారని మీరు అనుకుంటున్నారా? సో ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం రైస్ కొలుచుకుందాం. నేనైతే ఈ గిన్నెతో 2 తీసుకున్నాను. తీసుకున్న రైస్ ని 2 times శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసే బిర్యానీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ సరిపడా ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం 100 grams నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు కలిసేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. రెండు చక్కగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనము బిర్యానీ దినుసులు అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక విషయం గమనించండి, కొంతమంది స్పైసీ ఎక్కువగా తింటారు, కొంతమంది స్పైసీ తక్కువగా తింటారు. మన టేస్ట్ని బట్టి మనము బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అలాగే తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని మనము మిక్స్ చేసుకుందాం. అవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. వేసుకొని చక్కగా వాటిని మిక్స్ చేసుకుందాం. ఇవి రెండు చక్కగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనము చక్కగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనము వాటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించండి, మనం రైస్ ఎక్కువసేపు నానబెడితే వాటర్ క్వాంటిటీ కూడా తగ్గించి తీసుకోవాలి. నేను కొలుచుకున్న గిన్నెతో 3 అనేది తీసుకున్నాను. రైస్ కూడా వేసుకొని మొత్తం మనము మిక్స్ చేసుకోవాలి. రైస్ ని మళ్ళీ ఒకసారి మనము తిప్పాలి. బిర్యానీ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇప్పుడు బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది. చక్కగా గుమగుమలాడుకుంటూ బిర్యానీ చక్కగా ఉంది. ఇప్పుడు నేను తరిగిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే మంచిగా కలర్ కోసం ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేయడం జరిగింది. సింపుల్ గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. గిన్నె బాగా వేడిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని వాటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తిప్పుతూ ఉండాలి. అవి సగం చక్కగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.5 చికెన్ తీసుకోవడం జరిగింది. చికెన్ అంతా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవి రెండు కూడా మిక్స్ చేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మనము మిక్స్ చేయాలి. తర్వాత కట్ చేసిన టొమాటోస్ కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు అదంతా మిక్స్ అయిన తర్వాత తగినంత పసుపు వేసి చక్కగా మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు తగినంత కారము మనము వేసుకోవాలి. చికెన్ గ్రేవీ కావాలి అంటే ఇక్కడ మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా వేసుకున్నాను. అలాగే చికెన్ మసాలా కూడా నేను వేసాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా నేను వేసాను. ఆల్మోస్ట్ సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఎక్కువగా ఏమి కష్టపడిన అవసరం లేదు. సింపుల్గా ఇలా కూడా మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసిన బిర్యానీ మరియు చికెన్ కర్రీని ఇక్కడ మేము పార్సిల్ చేస్తున్నాం. ఎవరి కోసం అనేది మీరే చూడండి. మేము 40 పార్సిల్స్ చేసాం. అవి వ్యాన్లో పెట్టి బస్ స్టాండ్కి తీసుకెళ్ళాం. ఫుడ్డే కాదండి, అలాగే దుప్పట్లు కూడా వారి కోసం మేము తీసుకున్నాం. ఎందుకంటే చలికాలం బాగా చలి పెడుతుంది. మనం హ్యాపీగా ఇంట్లో ఉంటున్నాం, కానీ వాళ్ళు చాలామంది షెల్టర్స్ లేక చెట్ల కింద కొంతమంది, ఇలాగా రోడ్ సైడ్ని కొంతమంది చాలా సఫర్ అవుతున్నారు. వారికంటూ కొంతైనా హెల్ప్ చేయాలి అంటూ ఫుడ్తో పాటు దుప్పట్లు కూడా తీసుకెళ్ళాం. ఒక్కొక్కరుగా వాళ్ళు ఫుడ్ అనేది హ్యాపీగా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ మా నాన్నగారు ముందు ఫుడ్ తీసుకోండి, తర్వాత దుప్పట్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి తీసుకున్నారు. కొంతమంది రాలేని వారు బస్ స్టాండ్లో ఉన్న వారి కోసము, వాళ్ళకి తెలిసిన వారు వారి కోసము ఫుడ్ అనేది తీసుకువెళ్తున్నారు. ఫుడ్ డొనేట్ చేసే విషయంలో చాలా సంతోషం ఉంది. నిజంగా చెప్పాలంటే ఆకలితో ఉన్నప్పుడు వారు కడుపు నింపితే అది ఎంతో మనకి బ్లెస్సింగ్స్ అంట. ఇక్కడ ఒక అంకుల్ గారు ఫస్ట్ నాకు దుప్పటి ఇవ్వమ్మా, చలికి నేను చాలా వణికిపోతున్నాను అని అంటున్నారు. అయితే నేను వారికి ఫుడ్తో పాటు బ్లాంకెట్స్ కూడా ఇచ్చా. అంకుల్ అంటున్నారు, దేవుడిని చల్లగా చూడాలమ్మా అని నన్ను బ్లెస్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా పాప చేతుల మీదుగా అందరికీ బ్లాంకెట్స్ అనేది మేము ఇచ్చాం. ఫ్రెండ్స్, ఇది మాది కొత్త ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్కరిగా నేను రాలేని వారి కోసం నేను వెళ్ళి ఇచ్చాను. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్.